మేడ్చల్ జిల్లా కొండపల్లిలోని సెయింట్ ఆంథోనీస్ హై స్కూల్లో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన క్రిస్మస్ కేక్ కట్ చేసి విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ క్రిస్మస్ పండుగ అంతరార్థాన్ని వివరించారు. కులమతాలకు అతీతంగా అందరినీ ప్రేమించడమే క్రిస్మస్ అసలైన ఉద్దేశమని తెలిపారు. Favor with God, and behold, you will conceive in your womb and bring forth a son, and shall call his name Jesus. క్రిస్మస్ వేడుకలకు విచ్చేసిన మన అన్న మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారికి విద్యాసంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో మంత్రి హోదాలో మళ్ళీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనాలని నేను ఆ భగవంతుని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. తప్పకుండా సార్ మళ్ళీ మీరు మంత్రివర్యులుగా మా స్కూల్కి రావాలి, మంచి తప్పకుండా అవుతారు సార్. తప్పకుండా మంత్రి హోదాలో మా విద్యాసంస్థలు తప్పుడు రావాలి సార్. అదేవిధంగా అన్న రాజిరెడ్డి గారు మా ఆత్మీయులు, శ్రేయాభిలాషులు, మా కుటుంబ సభ్యులు పిలవంగానే మన విద్యాసంస్థ రావడం, ఈరోజు క్రిస్మస్ వేడుకలో పాల్గొనడం మనందరికీ చాలా ఆనందదాయకం. అదేవిధంగా భవిష్యత్తులో అనేక శిఖరాలు అధిరోహించాలని మేము మున్సిపల్ చైర్మన్గా చూడాలనుకున్నాం. కానీ ఇప్పుడు మున్సిపాలిటీ జీహెచ్ఎం సార్ కొంచెం బాధాకరం. కాకపోతే మళ్ళీ భగవంతుడు కరుణిస్తే మళ్ళీ మున్సిపాలిటీ అవుతామని నేను భావిస్తున్నాను. భవిష్యత్తులో తప్పకుండా బీజేపీ తరఫున మున్సిపల్ చైర్మన్గా మేము ఆకాంక్షిస్తున్నాం. లేకపోయినా ఏదైనా ఉన్నత పోస్ట్ రావడం కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీ యొక్క ఆశీర్వాదాలు మన సంస్థకి ఎల్లప్పుడూ ఉండాలి. అదేవిధంగా ఫాదర్ డేవిడ్ ఫాదర్ మద్రాని మాకు దగ్గర బంధువులు మరియు ఫాదర్ మనకి ఈరోజు క్రిస్మస్ సందేశం ఇచ్చి మనందరినీ ఆశీర్వదించినందుకు ఫాదర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ విద్యార్థులకు చాలా అద్భుతంగా కల్చరల్ కార్యక్రమాలు చేశారు. క్రిస్మస్ వేడుకలు చాలా మీరు బ్రహ్మాండం చేశారు. మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉపాధ్యాయులకు, ప్రిన్సిపల్ మేడం గారికి అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. క్రిస్మస్ వేడుకలకు విచ్చేసిన మన అన్న మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారికి విద్యాసంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో మంత్రి హోదాలో మళ్ళీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనాలని నేను ఆ భగవంతుని ప్రత్యేకంగా